వీకెండ్ పాలిటిక్స్ విత్ వి ప్రకాష్కు స్వాగతం. నేను మూల శ్రీనివాస్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ జయంతి, దసరా పండుగ ఒకే రోజు వచ్చినప్పటికీ కూడా లిక్కర్ కిక్కు మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. 697 కోట్ల అమ్మకాలు జరగడం మరి చరిత్రలో తెలంగాణలో ఇది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. ఈ అంశంపై మరి మనతో మాట్లాడేందుకు వి ప్రకాష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. సార్ నమస్తే. నమస్తే శ్రీనివాస్ గారు. సార్ ఎట్లా చూస్తారు సార్? దసరా, గాంధీ జయంతి ఒకే రోజు వచ్చింది. అయినప్పటికీ కూడా తెలంగాణలో మరి స్థానిక సంస్థల ఎన్నికల ఎఫెక్టా లేకుంటే ఇది రెగ్యులర్గా మరి ఇంకో వైపు కూడా గాంధీ జయంతికి తెలంగాణకు సంబంధం లేదు, ఆయన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది, కానీ తెలంగాణకు విమోచనం తీసుకొచ్చింది సర్దార్ వల్లభాయ్ పటేల్ అని తెలంగాణ ప్రజలు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తాం? దసరా అనేది శతాబ్దాల నుండి ఉంది. తెలంగాణలో దసరా రోజు డ్రింక్ తీసుకోవడం అనేది, మద్యం తీసుకోవడం అనేది ఒక ఆచారం, సాంప్రదాయం. నేను ఒక మధ్యతరగతి భూస్వామ్య కుటుంబంలోనే పుట్టా. మా ఫాదర్ అసల్దార్ మాలి పటేల్ ఉండే. ఆయన ఎప్పుడు డ్రింక్ తీసుకోడు, మేము కూడా తీసుకోము. మా ఇంట్లో 4 తాటి చెట్లు ఉంటాయి కాంపౌండ్లో. ఆ తాటి చెట్టు నుంచి గౌడ్స్ వచ్చి కళ్ళు తీసుకొని పోయేటోళ్ళు. ఒకనాడు కూడా మేము ఆ కళ్ళు ముట్టలే. కానీ దసరా నాడు మాత్రం మా ఫాదర్ ఒక బీర్ తీసుకొచ్చి, ఇది మన ఆచారం రా, అందరం కూడా ఒక గ్లాస్ తాగాలే. అయినా కూడా తాగపోయేది. ఏడాదికి ఒక దినం అయినా కూడా తాగపోయేది. స్పూన్తో ఒక చుక్కన్న నాలుక మీద వేసుకోమనేది. అంటే ఆయన 93లో చనిపోయాడు. అంటే ఇది ఒక ఆచారం, ఒక సాంప్రదాయం. గాంధీ జయంతి చేసుకోవచ్చు, సెలబ్రేట్ చేసుకోవచ్చు. పొద్దున్నే పరిశుభ్రమైన బట్టలతో స్నానం చేసి, గాంధీ గారి విగ్రహం ఉన్నట్టయితే గాంధీ గారి విగ్రహానికి ఒక దండ వేయడము, గాంధీ గారిని స్మరించుకోవడం, దేశ స్వాతంత్రంలో ఆయన చేసిన త్యాగాలను, సేవల్ని, స్వాతంత్ర సమర యోధులను కూడా గాంధీ జయంతి రోజు స్మరించుకోవచ్చు. కానీ అమలు జరగనప్పుడు మద్య నిషేధం అనేది పెట్టకూడదు. ఆ పర్టికులర్ రోజు ఒక్కరోజు గాంధీ మీద ప్రేమతోని తాగుడు బంద్ చేస్తే జీవితం అంతా తాగుకుంటుంటారా? అంటే ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు. అక్టోబర్ 2 నాడు ఈ రకమైన నిషేధం అనేది విధించాల్సింది కాదు. నిజంగానే మీకు మద్యాన్ని కంట్రోల్ చేయాలి, మద్యం వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి అనే ఆలోచన ఉండుంటే దాన్ని ఇంకొక పద్ధతిలో అమలు చేయాలి. లాంటివి బంద్ చేయడం, బెల్ట్ షాపులు బంద్ చేయాలి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పేరు మీద 1000 కోట్లు ఖర్చు పెడుతుండ్రు, మళ్ళీ మద్యం అమ్మకాలను పెంచమంటున్నారు. ఈ రెండింటికి ఏమన్నా పొంతన కుదురుతుందా? అనారోగ్యాన్ని పెంచేది ప్రభుత్వమే, తర్వాత ఆరోగ్యాన్ని కాపాడాలనుకుని ఒక గాంధీ జయంతి రోజు తాగకుండా ఉంటే వాళ్ళు తాగకుండా ఉంటారా కంటిన్యూగా? శ్రీనివాస్ గారు, మొన్న నేను మా ఊరికి పోయిన దసరాకు. నేను మా అక్క ఉంటుంది ఊర్లో. ఒక్కొక్కరి పేరు అడుగుతూ ఉంటే వాడు 6 నెలల కింద చనిపోయాడు, ఏడాది కింద చనిపోయాడు, 2 ఏళ్ళ కింద చనిపోయాడు. అందరు నాతో పాటు మీ ఫ్రెండ్స్ నా క్లాసు నాతో పాటు చదువుకున్న వాళ్ళు ప్రైమరీ స్కూల్లో, విలేజ్లో 5వ తరగతి దాకా నేను అక్కడనే చదివిన. నా చిన్నప్పుడు నాతో గోళీలు ఆడుకున్న వాళ్ళు, చిరగోని ఆడుకున్న వాళ్ళు, కబడ్డీ ఆడుకున్న వాళ్ళు, అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళు ఒక్కరు బతికిలేరు. వరంగల్, హైదరాబాద్ వచ్చి ఏదన్నా చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళు బతికున్నారు. ఎందుకు చనిపోయినలు అంటే ఆడోళ్ళు కూడా, మొగోళ్ళే కాదు. అంటే గుడంబ దొరుకుతుంది ఆడ, నాటుసారా, అది దాగి లివర్ పాడై చనిపోతాళ్ళు. ఇప్పుడు శరీరంలో ఈ సందర్భంగా మనం ప్రేక్షకులు కూడా చెప్పాల్సింది ఏంటంటే, మనకు 2 కళ్ళు ఉంటాయి, 2 లంగ్స్ ఉంటాయి, 2 కిడ్నీలు ఉంటాయి, కానీ గుండె ఒకటే ఉంటుంది. అట్లనే లివర్ కూడా ఒకటే ఉంటుంది. గుండెలో కూడా 4 రకాల రక్తనాళాలు ఉంటాయి. ఒకటి పోయినా ఇంకోటి 3 పనిచేస్తాయి. కానీ లివర్ ఒక్కటి పోతే లివర్ వల్ల 800 రకాల లాభాలు ఉన్నాయి మనకు. అంటే కంటి దగ్గర నుంచి ప్రతి ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయంలో కూడా లివర్ పాత్ర ఉంటుంది. మోకాలు చిప్పలు అరగడానికి కూడా లివర్కి సంబంధం ఉంటుంది. లివర్ ఆరోగ్యంగా ఉంటేనే లివర్ ఒక్కటి ఆరోగ్యంగా ఉంటే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అవసరమే లేదు, మనకు ఏ డాక్టర్ అవసరం లేదు. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆల్కహాల్ అనేది లివర్కు బద్ధ శత్రువు. ఆల్కహాల్ అంటే కేవలం మందు తాగితేనే ఆల్కహాల్ తయారు కాదు. లివర్ను పాడు చేసేది కేవలం నాటుసారానో లేకుంటే బ్రాండీయో, విస్కీయో, బీర్లో కాదు. ఈవెన్ రాత్రిపూట 6 గంటల తర్వాత నువ్వు తిన్న తర్వాత అది ఆల్కహాల్గా మారుతుంది కడుపులో. ఇప్పుడు రైస్, బియ్యం నుంచి కూడా ఆల్కహాల్ తయారవుతుంది కదా, ఫర్మెంట్ అయ్యి. బయట ఫర్మెంట్ చేస్తానో బయట నుంచి అది ఆల్కహాల్ అవుతుంది.
లోపల ఫర్మెంట్ అవుతుంది, అది లోపల ఫర్మెంట్ అయ్యి లివర్ పాడవుతుంది. ఇప్పుడు లివర్ ఫెయిల్ అయ్యే కేసులలో 70% మందు తాగే వాళ్ళు కాదు, మందు తాగని వాళ్ళు. ఇక్కడ బంజారాహిల్స్లో ఒక అమ్మాయి బ్రీతింగ్ అనాలిసిస్ చేస్తారు కదా, రాత్రి తాగినలా కారణాలు పెట్టప్పుడు అని వాడు పెట్టాడా బ్రీత్ అనలైజర్. ఈ బ్రీత్ అనలైజర్ పెట్టినప్పుడు ఒక అమ్మాయి ఊదింది, ఊతే విజిల్ వచ్చింది, ఆమె నెత్తినోరు కొట్టుకున్నది. నేను నా జీవితంలో నేను లిక్కర్ ముట్టలేదు, ఎందుకు ఇట్లా అవుతుందని రాత్రి 2 గంటలకు అపోలో తీసుకుపోయాను. తీసుకపోతే డాక్టర్లు చెక్ చేసి ఏమన్నారంటే ఈమె సారా తాగలేదు, బ్రాండీ తాగలేదు, విస్కీ తాగలేదు, ఏది తాగలేదు, కడుపులో ఫర్మెంట్ అయ్యి దానివల్ల ఆల్కహాల్ తయారై మీకు ఊదినప్పుడు అది వచ్చింది బయటికి అని చెప్పి. అంటే ఆల్కహాల్ ఏ రూపంలో పోయినా కూడా లివర్ అక్కర్రాదు. లివర్ కనుక పాడైతే 800 రకాల రోగాలు వస్తాయి సార్. మరి ఇట్లా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి తాగుడు బంద్ చేయించాలి. కానీ గాంధీ జయంతి కాబట్టి మీరు తాగద్దు అంటే ఊకుంటారా? ఒకరోజు ముందు తెప్పించుకుంటారు స్టాకు. మాంసం కూడా ఆ రోజు మాంసం షాపులు ఉండవు, ఒక్కరోజు ముందు తెచ్చుకొని ఫ్రిడ్జ్లలో పెట్టుకుంటారు. వండుకునుడు బరాబరే, తినుడు బరాబరే. కాబట్టి అమలు జరగని ఆదేశాలు ఇవ్వకూడదు. అట్ ద సేమ్ టైం గాంధీజీకి అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ మీద కూడా సోషల్ మీడియాలో ప్రచారం తెలంగాణకు విమోచన కలిగించింది సర్దార్ వల్లభాయ్ పటేల్, గాంధీజీకి మాకేం సంబంధం అని చెప్పి కూడా ప్రచారం జరుగుతాను. అట్లా కాదు, మనం భారతదేశంలో కలిసాం, విలీనమైంది. విలీనమైనప్పుడు ఆ దేశ నాయకులందరూ మన నాయకులే. మనకు జెండా ఉండదు కదా, మన జెండా కూడా జాతీయ జెండానే కదా. దేశానికి ఏ రోజు స్వాతంత్రం వచ్చిందో మనం ఆ దేశంలో ఒక 1 year తర్వాత జాయిన్ అయినా కూడా 13 నెలల తర్వాత ఆ దేశ స్వాతంత్ర దినమే మన స్వాతంత్ర దినంగా జరుపుకుంటాం. కాబట్టి దేశాన్ని ఇప్పుడు గాంధీని ఒక్క భారతదేశంలోనే కొలుస్తారా? గాంధీ విగ్రహాలు నీకు ఏ దేశాన్ని పోయినా కనబడతాయి. అంటే ఆయనను ఒక విశ్వనేతగా గుర్తిస్తారు. ఎందుకంటే ఆయన ప్రబోధించిన అహింస సిద్ధాంతం ఏదైతే ఉన్నదో చాలా దేశాలు దాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ఆయన ఆఫ్రికా వదిలిపెట్టాక 2 ఏళ్లకు నెల్సన్ మండేలా పుట్టిండు. బట్ గాంధీని ఆయన ఎప్పుడు చూడలేదు అక్కడ. కానీ గాంధీ లైన్లోనే ఆయన గాంధీ కొనసాగించిన ఆఫ్రికా నేషనల్ మూవ్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని కొనసాగించి ఆఫ్రికాను లిబరేట్ చేశాడు ఆయన. గాంధీయన్ పద్ధతిలోనే కదా. ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ సాధించారు, గాంధీయన్ పద్ధతే కదా. కాబట్టి ఆయనను ఒక దేశానికో ఒక జాతికో పరిమితం చేయడం కరెక్ట్ కాదు. గాంధీ జాతిపితగా భారతదేశ ప్రజలు కొలిసినా కూడా ఆయన ప్రపంచానికి కావాల్సిన వ్యక్తి. తెలంగాణ విమోచన కూడా కొంత అవేర్నెస్ వచ్చింది అనుకోవచ్చు కదా సార్. సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పుడు కాంగ్రెస్ అది ఎప్పుడూ ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ అది సార్. బట్ ఏదేమైనా కూడా ఆ రోజు మనం మాట్లాడుకున్నాం September 17. బట్ గాంధీకి సంబంధం ఉంది తెలంగాణతో. ఎందుకంటే ఆయన ఇక్కడికి వచ్చి భాగ్యరెడ్డి వర్మ పిలిచినప్పుడు ఇక్కడికి వచ్చి 1927-28 ఆ టైంలో ఇక్కడ విక్టోరియా గ్రౌండ్లో మాట్లాడాడు. ఇది మనం ఇమ్లిబన్ పోయే రోడ్ ఉందిగా చాదరగట్ నుంచి, ఆ రోడ్లో విక్టోరియా భవన్లో ఇప్పుడు భాగ్యరెడ్డి వర్మ భవనం అని పెట్టారు. అక్కడ ఆ ప్లే గ్రౌండ్లో మాట్లాడాడు, ఉపన్యాసం ఇచ్చాడు. గోల్డెన్ థ్రెషోల్డ్ ఆయన ఎప్పుడు వచ్చినా సరోజిని నాయుడు ఇంట్లో ఉండేది. తర్వాత ఇక్కడ ఆయన చాలా మీటింగ్స్ అడ్రస్ చేశాడు. తర్వాత బాలికల పాఠశాలల్ని నిజాం, చాలామంది అంటారు నిజాం తెలుగులో స్కూళ్ళను ఓపెన్ చేయలేదని, భాగ్యరెడ్డి వర్మ అమ్మాయిల కోసం పెట్టిన పాఠశాలలు విజిట్ చేశాడు. గాంధీకి తెలంగాణతో చాలా సంబంధాలు ఉన్నాయి. ఆయన స్వాతంత్ర పోరాటంలో కూడా ఇక్కడ వరంగల్లో భూపతి కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు స్టేషన్ పోయి ప్రతి గాంధీ ట్రైన్ ఎక్కిందంటే ప్రతి స్టేషన్లో గాంధీని కలవడానికి 1000 మంది వచ్చేవాళ్ళు. ఆయన గేట్లో నుంచి అందరికీ అభివాదం చేసి పోయేటోడు 2-3 నిమిషాలే. చాలామంది చిన్న చిన్న గురుగుళ్ళల్లో వాళ్ళు సేవ్ చేసుకున్న మనీ తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేవాళ్ళు, ఫండ్ ఇచ్చేవాళ్ళు దేశ స్వాతంత్రానికి. కాబట్టి ప్రత్యక్షంగా మనం బ్రిటిష్ వాళ్ళతో పోరాడకపోయినా కూడా గాంధీ యొక్క పాత్ర తెలంగాణలో ఉంది. ఇప్పుడు గంగా జమున తహజీబ్ అన్నది హైదరాబాద్లోనే. ఆయనే గంగా జమున అంటే జమునా అని అక్కడ పిలుస్తారు. ఏది అస్సాం, ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో బంగ్లాదేశ్లో దాన్ని జమునా నది అంటారు. అది ఒక పాయగా వచ్చి జమునా నది గంగాతో కలుస్తుంది. అయితే కలిసిన తర్వాత 2 మళ్ళీ ఒకటేలాగా ప్రవహిస్తాయి. బంగ్లాదేశ్ ముస్లిమ్స్, ఇక్కడ ఉన్నోళ్ళు వెస్ట్ బెంగాల్లో ఉన్న వాళ్ళు హిందువులు, ఇద్దరు కలిసి ఒకే నదిలాగా ఎట్లా ప్రవహిస్తారు, గంగా జమునా తహజీబ్ అని ముస్లింలు హిందువులు అట్లా ఉండాలని చెప్పి గాంధీ అన్నది ఇక్కడే కదా, హైదరాబాద్లో. ఓకే. ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్త ఈ మధ్య కాలంలో చేసిన, అంటే ఒక మీడియాకు మాట్లాడుతున్న సందర్భంలో రేవంత్ రెడ్డిని నేను ఓడిస్తా, తెలంగాణ వస్తా,
సో ఆయనను రాహుల్ గాంధీ కాపాడలేడు, మోడీ కాపాడలేడు. అంటే ఈ కామెంట్స్ని ఎట్లా చూడొచ్చు సార్? దీని వెనుక కేసీఆర్ ఉన్నాడనే ప్రచారం కూడా జరిగింది. కాదు కేసీఆర్కు ప్రశాంత్ కిషోర్కు సంబంధాలు లేదు. అప్పుడు ఏదో కొంత ఎంగేజ్ చేశాడు, తర్వాత ఆయన ఫీజు ఆయనే తీసుకున్నాడు, వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆనాడు ప్రశాంత్ కిషోర్ని అట్లే పెట్టుకొని ఉంటే కేసీఆర్ ఓడిపోయేవాడు కాదేమో. ఎందుకంటే ఆయన ఒక మంచి స్ట్రాటజిస్ట్, బాగా సక్సెస్ అయ్యాడు. నరేంద్ర మోడీ గారిని 2014లో అధికారంలోకి తెచ్చిన దానిలో కూడా ప్రశాంత్ కిషోర్ పాత్ర ఉంది, జగన్ అధికారంలోకి తేవడంలో ఉంది, చాలా ఉన్నది ఆయన పాత్ర. అయితే ఆయన కొంతకాలం పాటే బీఆర్ఎస్తో కొనసాగాడు. రేవంత్ రెడ్డి 2023లో ఒక దారుణమైన కామెంట్ చేశాడు. బీహారీలు లేబర్ పని చేయడానికే పుట్టిన్లు, వాళ్ళ డిఎన్ఏలోనే లేబర్ పని చేయాలని ఉంది, అందుకే అన్ని దేశాలకు పోయి లేబర్ పని చేస్తారని. అంటే పేదరికాన్ని అట్లా అపహాస్యం చేయడము, బీహార్ లేబర్ని అవమానించడం, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా దారుణమైనవి. ఆయనకు నోటు శుద్ధి లేదని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అలా ఒక కామెంట్ చేస్తాడు, తర్వాత ఇటువంటి అన్ని విమర్శలు వస్తాయి. బీహారీలను అవమానపరిచిన వాడిని మీరు ఎట్లా ఎంబడి పెట్టుకుంటారని చెప్పి డైరెక్ట్గా రాహుల్ గాంధీ మీద ఈ అటాక్ అనేది చేశారు. ప్రశాంత్ కిషోర్ బీజేపీని, కాంగ్రెస్ను, అంటే ఇండి కూటమిని కావచ్చు, ఎన్డీఏ కూటమిని టార్గెట్ చేయాలి. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నారు, బీహార్లో కొత్తగా పోటీ చేయబోతున్నారు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడంలో అంటే రేవంత్ని హీరో చేశాడు అనుకోవచ్చా, ఎట్లా చూడవచ్చు? హీరో చేయడం కాదు, బీహారీల పోలరైజేషన్ కోసం మనల్ని అవమానపరిచినోడు ఈయన ఒక అస్త్రం ఇచ్చిండు కాబట్టి ప్రశాంత్ కిషోర్ దాన్ని వాడుకున్నాడు. ఎందుకంటే బీహారీలను అవమానపరిచిన వాళ్ళను బీహారీలు క్షమించరు కాబట్టి కాంగ్రెస్కి అగనిస్ట్గా రేవంత్ రెడ్డి మాటల్ని ప్రశాంత్ కిషోర్ వాడుకుంటాడు. అది డెఫినెట్గా ఆయనకు ఫెచ్చింగే కదా. వాళ్ళని అవమానపరిచిన వాళ్ళను బీహార్ గడ్డ మీద అడుగు పెట్టని అంటున్నాడు. ఈయనేమో స్టార్ క్యాంపెయినర్ అయిపోయారు మనకి. ఇప్పుడు ఇట్లా ఆయన కొంచెం 4 రోజుల ముందే కనుక ఈ స్టేట్మెంట్ ఇచ్చుంటే అడుగు పెట్టనియకపోవడానికి కాదు, రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ ఎంబడి పెట్టుకునేటోడు కాదు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్వే చేస్తుంది, ప్రశాంత్ కిషోర్ మాటలకు బీహారీలు స్పందిస్తారు. అది చూసినాక ఆయన విలువడు, బాబు నువ్వు నిరాశ్రంలోనే ఉండు, నాకు అవసరం లేదని చెప్తాడు. లేకపోతే ఇదంతా ఆయన చుట్టుకుంటుంది కదా, కాంగ్రెస్ పార్టీ చుట్టుకుంటుంది. రాహుల్ గాంధీ నో ఎంట్రీ బోర్డు పెట్టే అవకాశం ఉందండి సార్. కాళేశ్వరం అంటే మేడిగడ్డ, మరి కాళేశ్వరంలో దాన్ని ఒక హార్ట్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకుంటా, ఆ రిపేర్ చేయడానికి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా రిపేర్ చేయడానికి టెండర్లు పిలిచినట్టు సమాచారం ఉంది. అది అంటే నేను అనేది బహుశా రిపేర్ చేయడానికి కాదు సార్, రిపేర్ ఎట్లా చేయాలనో సూచించడానికి సార్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయవచ్చు అని చెప్పారు. అంటే ఇట్స్ ఓన్లీ స్టడీ, ఓ రిపోర్ట్ ఇవ్వడానికి. అది ఈ రకరకాల ఆరోపణలు వచ్చినాయి మేడిగడ్డ మీద. అయితే ఇప్పటి వరకు కూడా ఆశ్చర్యం ఏంటంటే ఎన్డీఎస్ఏ, దేశమే గర్వించదగ్గ ఇంజనీర్స్ ఉన్నారు ఎన్డీఎస్ఏలో. తర్వాత దేశంలో ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఉన్నాయి, రూర్కీలో ఉంది, పూణేలో ఉంది, ఢిల్లీలో ఉంది, మన ఎన్ఐటీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీస్ ఉన్నాయి. వీళ్ళందరినీ కాదని ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్లను మీరు బిడ్డింగ్ చేయండి, మీరు పార్టిసిపేట్ చేయండి అనడం ఏందన్నట్టు. అది ఇప్పుడు నీకు ఒకవేళ ఇండియాలో ఉన్న వాళ్ళు, అంత నైపుణ్యం ఉన్న వాళ్ళు నీ గవర్నమెంట్లో లేరు అనుకో, డ్యాములు కట్టిన వాళ్ళల్లో, కూలగొట్టిన వాళ్ళల్లో చైనా ఉంది, అమెరికా ఉంది, నువ్వు అక్కడి నుంచి పిలవచ్చు కదా, అపాయింట్ చేయవచ్చు కదా. ఇది కేవలం ఏంటంటే కాలయాపన కోసం. ఇప్పుడు అందులో ఇంకా 2 బ్యారేజీలను చేర్చాల్సిన అవసరం ఏముంది? మేడిగడ్డతో పాటు ప్రమాదం జరిగింది మేడిగడ్డకు. ఇప్పటిదాకా విజిలెన్స్ కమిషన్ కానీ, ఎన్డీఎస్ఏ కానీ, పీసీ కోస్ట్ కమిషన్ కానీ మేడిగడ్డ ఎందుకు గుంగిందో చెప్పలేదు వాళ్ళు. ఒకవేళ మీరు మేడిగడ్డ ఎందుకు గుంగిందో తెలుసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన నిపుణులను అపాయింట్ చేయాలి. ఈ కాంట్రాక్టర్లు వచ్చి ఏం చేస్తారు? బిడ్డింగ్ ఇచ్చి సుందిల్లా, అన్నారం బాగున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌన్సిల్లో, లెజిస్లేటివ్ కౌన్సిల్లో కోదండరాం ప్రశ్నకు సమాధానం చెప్పిండు, వాటికి ఏం కాలేదే, బాగానే ఉన్నాయని. మరి వాటికి టెండర్స్ ఎందుకు? ఏం పాడైందని అక్కడ? ప్రతి సంవత్సరం కొద్దిగా సీపేజ్ ఉంటుంది, అది రొటీన్గా రిపేర్ చేసుకుంటారు. తర్వాత 2 బ్యారేజీలలో కొన్ని లోపాలు ఉన్నాయని ఎన్డీఎస్ఏ 2023 అక్టోబర్లో వచ్చినప్పుడే చెప్పింది, ఏమేం పనులు చేయాలనో సూచించింది. 2024 మే వరకే, ఎండాకాలం వరకే ఆ పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. కొత్తగా రిపేర్లు ఏమొచ్చినాయి? ఈ 2 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున ఫ్లడ్ పోయింది. 24లో, 25లో 100 టీఎంసీలు పోయినాయి.
ఇప్పుడు కూడా పోతున్నాయి. ఇప్పుడు కూడా పోతున్నాయి. ఏం చెక్కు చెదరలే కదా. అవును. మళ్ళీ ఎల్ఎంటీ సంస్థ కూడా మేమే రిపేర్ చేస్తామన్నా కూడా ఎలాంటి సంస్థ వాళ్ళు రిపేర్ చేస్తామన్నారు. ఆ ప్రతిపాదన ఒప్పుకోవట్లేదు. అంటే ఇప్పుడు నిజంగానే మీరు ఏం చేయాలి అనేది తెలుసుకోవడానికి నిపుణులను ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగారనుకో, అదే అనవసరమైంది అనేది నా ఉద్దేశం. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం వెళ్తే బాగుండేది అంటారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారంగా ఒకవేళ ఏమన్నా పరిశోధన చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా ఆ పరిశోధన మన వాళ్ళే చేయగలుగుతారు. డిజైన్స్ ఆర్గనైజేషన్ మనకుంది, తర్వాత పెద్ద డిపార్ట్మెంట్ ఉంది, స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంది ఎన్డీఎస్ఏకి అనుబంధంగా. ఆ సంస్థ ఉన్నదే డ్యామ్ సేఫ్టీ కోసం. ఇది డ్యామ్ కూడా కాదు, చిన్న బ్యారేజీ, నాగార్జున సార్ శ్రీశైలం లాంటి డ్యామ్లు. ఇది బ్యారేజ్. మరి అటువంటి కట్టిన అనుభవాలు, నిర్వహించిన అనుభవాలు, 7 దశాబ్దాలుగా వాటిని నిర్వహించిన అనుభవాలు ఉన్న సంస్థలున్నాయి. నీకు వేరే ప్రైవేట్ సంస్థ వచ్చి సర్వే చేయాల్సిన అవసరం ఏంది? ఇది కేవలం కాలయాపన కోసము. ఈ టెండర్ల పేరుతో కాలయాపన చేయడం, ఆ టెండర్ వేసినాక అవార్డు కానివాడు ఇంకోటి పోయి కోర్టుకు పోయి స్టే తీసుకుంటాడు. ఇదంతా దేనికంటే పోలవరం అనేది పూర్తయ్యేదాకా మేడిగడ్డను రిపేర్ చేయరు, అన్నారం సుందిలలో నీళ్లు నింపరు. ఎందుకు అంటే పోలవరంలో నీళ్లు నింపితే డెల్టాకి ఇబ్బంది ఉండదు. పోలవరంలో నీళ్లు నింపాలంటే ఇంకా 2-3 సంవత్సరాలు పడుతుంది. ఈ లోపల మేడిగడ్డ రిపేర్ చేయరు, ఎందుకంటే మేడిగడ్డ గేట్లు వేస్తే డెల్టా రైతులకు నీళ్లు పోతలేవు. 2019 నుంచి 23 దాకా వాళ్ళు సఫర్ అయినలు. రబీ పంటలకు అసలే నీళ్ళు పోతలేవు, ఖరీఫ్ నాట్లకు నీళ్ళు పోతలేవు. ఎందుకంటే గోదావరిలో వరద వచ్చేది జూలై తర్వాత, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. వాళ్ళకు నీళ్లు కావాల్సినవి జూలైలో నాట్లు వేసుకోవడానికి. తర్వాత డిసెంబర్ తర్వాత రెండో పంటకు నీళ్ళు కావాలి. ఎక్కడ నీళ్ళు అక్కడ మనం ఆపుకుంటున్నాం. మేడిగడ్డ దగ్గర, తర్వాత సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఆపుకొని ఆ నీళ్ళను మనం దేవాదులకు ఇస్తున్నాం. సీతారాం ఇంకా పూర్తి కాలే, అది కూడా అయితే ఒక చుక్క నీళ్ళు పోవు. శబరి కొద్దిగానే వస్తాయి. సీలేర్ల హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్టు వాళ్ళు ఏదో కొద్దిగా వదిలేస్తారు. ఆ నీళ్ళు ఒక 2 లక్షల ఎకరాలకు కూడా సరిపోవు. మరి 13 లక్షల ఎకరాల్లో నాట్లు వేసుకుంటాను ఖరీఫ్లో. నాట్లకి ఎక్కడి నుంచి వస్తాయి? స్టోరేజ్ లేదు వాళ్ళకి. అర్ధర్ కాటన్ కట్టినప్పుడు స్టోరేజ్ పెట్టలే, అప్పుడు ఆ టెక్నాలజీ లేదు. మరి ఇప్పుడు ఇవాళ స్టోరేజ్ ఎక్కడి నుంచి వాళ్ళకి నీళ్ళు కావాలి? మేడిగడ్డ అనేది లేకుండా అయితే ప్రాణహిత నుంచి నీళ్ళు పోతూ ఉంటాయి. మనం ఎంత ఆపుకున్నా సమ్మక్క దగ్గర 5-6 టీఎంసీలే ఆపుకోగలుగుతాం. కాబట్టి అది రిపేర్ చేయడం అనేది జరగదు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు మధ్య ఉన్న ఒప్పందం అది. సినిమా నటుడు, కమెడియన్ రాహుల్ రామకృష్ణ కేసీఆర్ఏ రావాలి, కేటీఆర్ఏ కావాలని చెప్పి ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ మీద నిన్నటి నుంచి దుమారం చెల్లదు. సో ప్రశ్నిస్తే వేధింపులు అని చెప్పి కూడా మళ్ళా అతను ఆవేదన చెందినట్టు కూడా వార్తలు వస్తున్నాయి సార్. మొన్న గణేష్ నిమజ్జనం అప్పుడు కూడా కేసీఆర్ పేరు, అంటే గణేష్ పాటలకు బదులుగా కేసీఆర్ పేరు రావడం కావచ్చు. ఈ మధ్య కాలంలో మరొకసారి బతుకమ్మ కూడా తెలంగాణలో చాలా గ్రాండ్గా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో 10,000 మందితో బతుకమ్మ ఆడించడం కావచ్చు. మరొకసారి పల్లెల్లో బతుకమ్మ పాటలు హోరెత్తించడం ఎట్లా చూస్తాం సార్? భయపడిపోతున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మంచి పనులు చేసి కేసీఆర్ను మరిపించాలి. సార్ కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి బాగా పరిపాలన చేస్తున్నాడు అనే విధంగా విధాన నిర్ణయాలు కానీ బడ్జెట్ కానీ సమకూర్చుకోవాలి. అట్లా కాకుండా గొంతులు నొక్కేస్తామంటే ఎంతకాలం నొక్కేస్తారు? ఇప్పుడు వాస్తవంగా ఆయన ట్వీట్ ఎప్పుడు ఇచ్చిండో, ఎవరు చూసిండో మాకెవరికి తెలియదు. మీరు చెప్పేదాకా ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ట్వీట్ పెట్టాడు, అది అయితే ఇప్పుడు ఆయన గొంతు నొక్కే ప్రయత్నం చేసిండు అనుకో, అది మీడియాలో వార్త అవుతుంది కదా. అంటే దీన్ని ఏం చేయదలుచుకున్నారు వాళ్ళు? సైలెంట్గా ఉంటే అది కొంతమంది చూసేవాళ్ళు అంత ఇంపార్టెన్స్ రాకపోయేది. ఇప్పుడు వాళ్ళు అడ్డుకునే వరకు ఏమైంది? ఆయన మీద ఒత్తిడి చేసే వరకు ఇప్పుడు ఇది 10 మందికి తెలిసిపోయింది. దానివల్ల లాభం ఎవరికి జరిగింది, నష్టం ఎవరికి? కేసీఆర్ను అతను మళ్ళీ రావాలన్నాడు అనే వార్తకు చాలా ఇంపార్టెన్స్ వస్తుంది. అదివరకు 10 మంది చూడొచ్చు, ఇప్పుడు నొక్కేయడం వల్ల 100 మంది చూస్తారు. కాబట్టి ఇటువంటి పనులు చేయడం వల్ల వాళ్ళకే నష్టం. ఇది గిన్నీస్ బుక్లో ఇదివరకే బతుకమ్మ ఎక్కింది, కొత్త ఎక్కేది ఏమున్నది? దానివల్ల పెద్ద కొత్తగా వచ్చే క్రియేట్ అయింది. అది మహిళలకు పోతుంది ఆ క్రియేటు. ఇవాళ రేవంత్ రెడ్డికి క్రియేట్ రావాలంటే చేయాల్సింది కూడా ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఒకవేళ నెరవేర్చలేకపోతే ఆయన ఏం చెప్పాలంటే ప్రజల ముందు పోయి నన్ను క్షమించండి, నేను మీకు ఇవ్వాలనుకున్న హామీలు నేను నెరవేర్చలేకపోతున్నా అని
నిజాయితీగా ఒప్పుకోవాలి. సార్ ఆ నిజాయితీ ఆయన లోపల లేదు, ఇచ్చే ఆ స్థైర్యం కూడా ఆయన దగ్గర లేదు, ఇవ్వగలిగే శక్తి కూడా ఆయనకు లేదు. కాబట్టి జనం ఏమనుకుంటున్నారు, మళ్ళీ మోసం చేశాడు, మళ్ళీ మాయ చేశాడు. రాహుల్ చెప్పింది ఏదైతే ఉన్నదో జనంలో ఉన్న అభిప్రాయమే చెప్పాడు ఆయన. ఇలా మీరు ఏ ఊరి పోయి మీరు గొట్టం పెట్టినా కూడా, మైక్ పెట్టినా కూడా ప్రజలు అదే చెప్తారు, మేము తప్పు చేసాం. ఎక్కడో ఒక ఛానల్లో నేను ఎమోషనల్ అయ్యి కాంగ్రెస్ కోటేసినందుకు చెప్పులతో కొట్టుకోవాలన్నా, ఒక ఆయన చెప్తో కొట్టుకుంటూ ఫోటో తీసి పంపిండి నాకు, నేను కాంగ్రెస్ కోటేసినన్నా మీరు అన్నట్టుగా నేను చెప్తో కొట్టుకుంటున్నా అని. అది ఎక్కడనో రహస్యంగా కొట్టుకోలే, యూరియా బస్తాల దగ్గర అందరి ముందర కొట్టుకున్నాడు, అందరు చూస్తా అంటే ఏ గతి పట్టింది. ఓటేసిన ప్రజలు మోసపోయినామని గ్రహించి ఏదో నోరు జారన్నందుకు నిజంగానే చెప్పులతో కొట్టుకుంటున్నారు వాళ్ళు. అంటే ఇక అంతకంటే పశ్చాత్తాపం ఏముంటుంది. ఇవాళకి ఇవాళ ఏ ఎన్నిక పెట్టినా కూడా రేవంత్ రెడ్డికి చుక్కెదురవుతుంది. ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది సార్. 8వ తేదీ అక్టోబర్న కోర్టు తీర్పు ఉంది ఇదే అంశంలో, G.O. 9 మీద. సో అదే క్రమంలో ఎన్నికలు నిర్వహించద్దని చెప్పి కూడా కోర్టు చెప్పినట్టు ఈటెల అయితే మాత్రం మొత్తానికి మీరు తొందరపడవద్దు, ఎవరు కూడా ఈ ఎన్నికలు ఇప్పుడిప్పుడే జరిగే పరిస్థితి లేదని కామెంట్ చేయడం కావచ్చు, ఖర్చులు పెట్టుకోవద్దని చెప్పడం ఎట్లా చూస్తుంది. ప్రజల అమాయకులు, చట్టం పట్ల న్యాయ వ్యవస్థ పట్ల వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళతో ఆడుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి తమాషాలు చేస్తున్నాడు. వాస్తవంగా లీగల్గా ఏమాత్రం పరిజ్ఞానం ఉన్నా, చట్టం గురించి ఏమాత్రం తెలిసినా, గతంలో సుప్రీంకోర్టు తీర్పులకు ఉన్న విలువ గురించి కొంచెం తెలిసినా కూడా ఎవరైనా చెప్పగలుగుతారు కోర్టు స్టే ఇస్తుంది అని చెప్పి. షెడ్యూల్ వచ్చినంత మాత్రాన నీకు సుప్రీంకోర్టు తీర్పులకు అగెనిస్ట్గా ఎన్నికలు జరుపుతానంటే ఎందుకు ఒప్పుకుంటుంది కోర్టు? రాజ్యాంగాన్ని నేను ధిక్కరిస్తా, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాక రాజ్యాంగాన్ని నేను ధిక్కరిస్తా అంటే ఊకుంటుందా? ఇవి రాజ్యాంగాన్ని రక్షించే సంస్థలు, న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా ఒక ముఖ్యమైన అంగాలు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నాకు తెలిసి ఎన్నికలు జరగవు. 8వ రోజు ఖచ్చితంగా స్టే వస్తుంది. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి కోరుకున్నది కూడా అదే. రేవంత్ రెడ్డి ఎన్నికలు జరగాలనుకోవట్లేదు, రేవంత్ రెడ్డి బీసీలకు రిజర్వేషన్ రావాలని కూడా అనుకోవట్లేదు. నిజంగానే బీసీలకు రిజర్వేషన్ రావాలి అని రేవంత్ రెడ్డికి ఉంటే రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది కదా, అది పార్లమెంటుకు బిల్లు పెట్టమని చెప్పి పంపించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి దగ్గర, రేవంత్ రెడ్డి మీద, చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి మోడీ ప్రభుత్వం ఉన్నది. చంద్రబాబు నాయుడుని పట్టుకొని మోడీ దగ్గర పోయి నిజంగానే తెలంగాణ ఇంట్రెస్ట్, బీసీల పట్ల నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు తమిళనాడు కదా షెడ్యూల్లో పెట్టుకున్నట్టుగా 9th షెడ్యూల్లో ఎందుకు చేయించావు? ఈ దొడ్డి మార్గాలు ఎందుకు, అడ్డదారులు ఎందుకు? ఇక్కడనేమో బీసీల పట్ల నేను ప్రేమతో ఉన్నాను చెప్పడానికి ఆర్డినెన్సులు, జీవోలు, తమాషాలు, పూలు జల్లుకోవడాలు ఇదంతా చేస్తాడు. ఎట్ ది సేమ్ టైం తన కుడిభుజం లాంటి అనుచరుణ్ణి కోర్టుకు పంపించి స్టే తీసుకోమంటాడు. ఎందుకంటే కోర్టు సెప్టెంబర్ 30 లోపల ఫలితాలు ప్రకటించాలని చెప్పింది కాబట్టి దాని నుంచి ఎట్లా బయటపడాలి మరి? కాబట్టి స్టే. ఇవన్నీ ప్రజలకు అర్థం కావాలి. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉంది సార్. ఉన్నా కూడా ఎన్నికలు జరగవు. కోర్టు స్టే ఇచ్చిన తర్వాత ఆ కోడ్ రద్దు చేసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం మాత్రం జూబ్లీహిల్స్ బాగా ఫోకస్ చేసింది, విపరీతంగా అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? అంటే ఇప్పుడు అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే కొత్త స్కీములు కొత్తవి అనౌన్స్ చేయకూడదు. కానీ పాత ఏవైతే రొటీన్గా నడుస్తూ ఉంటాయి, ఇప్పుడు డ్రైనేజీ ఉంది, నువ్వు ఎన్నికల కూడా వచ్చింది కాబట్టి డ్రైనేజ్ క్లీన్ చేయొద్దంటారా? కొన్ని ఎమర్జెన్సీ పనులు ఉంటాయి, ఒకడ బ్రీచ్ అవుతుంది, నీళ్ళు ఇళ్ళకి వస్తున్నాయి, చేయొద్దని అంటారా? కాబట్టి మెయిన్గా అర్బన్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే శానిటేషను, డ్రైనేజీ, మంచినీళ్ళు, ఇవన్నీ ఎమర్జెన్సీ, కరెంటు, స్ట్రీట్ లైట్లు, దీనికి కోడేం అడ్డం ఉండదు. కొత్తగా ఏదైనా జూబ్లీహిల్స్లో ఒక కమ్యూనిటీ హాల్ కట్టిస్తానంటే అది కోడ్కు ఉల్లంఘన అవుతుంది. కానీ రొటీన్గా జరిగే మున్సిపల్ వర్క్స్ ఏవైతే ఉంటాయో, మా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ సంబంధించిన పనులు, వాళ్ళకు ఉండే సమస్యలే. గ్రేటర్ పరిధిలో కోడ్ లేదు సార్. జూబ్లీహిల్స్లో విపరీతమైన అభివృద్ధి కోసం అయితే మంత్రులంతా 3 మంత్రులు ఇక్కడే పెడతారు, ఖర్చు పెడతారు. ఇవన్నీ చేసినా కూడా ఎన్నికలు అట్లా వాటి మీద ఆధారపడి జరగవు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2006లో కేసీఆర్ గారిని ఓడించడానికి కొన్ని 100 కోట్లు పెట్టాడు డెవలప్మెంట్ యాక్టివిటీస్కి. హుజురాబాద్లో కూడా అదే, హుజురాబాద్లో కూడా రాజేందర్ని ఓడించడానికి అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టింది. బట్ చేయగలిగినలా కాలేదు కదా. కాబట్టి ప్రజల్లో ఆ నాయకుని పట్ల అభిమానం ఉంటే గెలిపిస్తారు. పొన్నం కామెంట్స్ని ఎట్లా చూస్తాం సార్? జూబ్లీహిల్స్ సెంటిమెంట్ వర్కౌట్ కాదు,
కంటోన్మెంట్ ఎట్లా జరిగిందో ఈ ఎన్నిక కూడా అట్లనే జరుగుతుందని ఆయన చూద్దాం. మనం ఏం జ్యోతిష్కులం కాదు కదా, కానీ ప్రజల్లో ఉన్న ట్రెండ్ చూసినట్టయితే కాంగ్రెస్కి అగెనిస్ట్ ఉంది. అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు సిటీ మొత్తం ఓఆర్ఆర్ లోపల సార్. అన్నీ కూడా బీఆర్ఎస్కే వచ్చినాయి, దాదాపు మజ్లిస్ అండ్ బీఆర్ఎస్, ఒక్క గోషామాల్ తప్ప రాజాసింగ్కి. అప్పటికిప్పటికీ పరిస్థితి ఇంకా బీఆర్ఎస్ది మెరుగైంది, తగ్గలే. మధ్యలో పార్లమెంట్ అప్పుడు కొంత నెగిటివ్ అయినా కూడా ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ వల్ల టీఆర్ఎస్కి అనుకూలంగా తయారైంది వాతావరణం. సిటీలో హైడ్రా వల్ల, మూసి తొలగింపుల వల్ల ఇంటలెక్చువల్స్ కూడా హేట్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి స్వయంకృత అపరాధం రేవంత్ రెడ్డిది. ఫిరాయింపి ఎమ్మెల్యేలకు స్పీకర్ ప్రశ్నలు సమాధానం చెప్పలేకపోతున్నారు ఎమ్మెల్యేలు, ఎట్లా చూస్తుంది? ఇప్పుడు వాళ్ళకి ఏమైందంటే కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టు. ఇప్పుడు మేము కాంగ్రెస్లోకి పోలేదు అన్నారు అనుకో సార్, నీ కండువాల సంగతి ఏందని అడుగుతారు, నీ ఫ్లెక్సీల ఫోటోల సంగతి ఏందని అడుగుతారు. ఈ యూతల్ అడ్వకేట్స్, పిటిషనర్ అడ్వకేట్స్ ఉంటాయి కదా, కౌశిక్ రెడ్డి తరఫున, ఇంకా మన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ తరఫున ఎవరైతే అడ్వకేట్స్ అటెండ్ అవుతారో వాళ్ళు అడిగే ప్రశ్నలకు నీళ్ళు నమ్మలాల్సి వస్తుంది, వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే బహిరంగంగా రేవంత్ రెడ్డితో వీళ్ళు వేదికలు పంచుకున్నారు. తర్వాత ఏనాడు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు, కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఇవన్నీ కూడా ఆధారాలు ఉంటాయి కదా, సమాధానాలు వాళ్ళ దగ్గర లేవు కాబట్టి నీళ్ళు నవ్వులుతున్నారు. వాళ్ళ అడ్వకేట్లు ఏం చెప్తున్నారు, మా వాళ్ళు మెంబర్షిప్ వదులుకోలేదు స్వచ్ఛందంగా, ఆ పార్టీ కూడా మెంబర్షిప్ను రద్దు చేయలేదు, కాబట్టి మా వాళ్ళు టీఆర్ఎస్లోనే ఉన్నారని అనుకోవాలి. ఎందుకు వచ్చింది దౌర్భాగ్య పరిస్థితి అంటే రిజైన్ చేస్తే కాంగ్రెస్ టికెట్ ఇస్తుందో లేదో తెలియదు. ఎందుకంటే రాహుల్ గాంధీకి ఇష్టం లేదు వీళ్ళని చేర్చుకోవడం. రేపు ఈ లిస్ట్ పంపిండి అనుకో, కొత్త వాళ్ళని పెట్టు నేను ఇయ్యనన్నాడు అనుకో, ఆయన రేవంత్ రెడ్డి చేతిలో ఏముండదు కదా. కాబట్టి ఎటు కాకుండా ఆగమైపోతారు వీళ్ళు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఎవరు గెలవరు, కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే కూడా గెలిచే పరిస్థితి లేదు, బీఆర్ఎస్ టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదంటారా? బీఆర్ఎస్ ఎవరికి ఇవ్వదు. సో అయితే కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా కూడా గెలుస్తామనే నమ్మకం వీళ్ళకి లేదు. ఇప్పుడు శత్రువు కదలికల నుంచే అవతలి వ్యక్తి తన బలాన్ని అంచనా వేసుకుంటాడు. వీళ్ళు ఈ రకంగా స్పీకర్ దగ్గర సర్కస్ ఫీట్లు చేస్తే జనానికి ఏం మెసేజ్ పోతుంది అంటే వీళ్ళు గెలవమనే భయంతోనే వీళ్ళు ధైర్యం చేయట్లేదు, అబద్ధాలు చెప్తున్నారు. అందరికీ తెలుసు, ప్రజలకు, మీడియాలో కూడా అందరికీ తెలుసు, మీడియా చూపెట్టింది కూడా వీళ్ళు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నది. పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి రేవంత్ రెడ్డి పోయి స్వయంగా ఆహ్వానించాడు. దానం నాగేందర్ స్వయంగా ఎంపీ కంటెస్ట్ చేసిండు బీఫామ్ కాంగ్రెస్ది. ఎట్లా నమ్మించగలుగుతారు వీళ్ళు ప్రజల్ని? ప్రజా కోర్టు అనేది ఒకటి ఉంటుంది, నీకు శిక్ష వేసేది ప్రజలు. రియల్ శిక్ష అనేది కోర్టులు విధించవు, రియల్ శిక్ష ప్రజలు విధిస్తారు. వాళ్ళ శాశ్వతంగా ఇప్పుడే కాదు, రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పట్టేట్టు. ఒక్కొక్కరు ప్రకాష్ గౌడ్ లాంటి వాళ్ళు, పోచారం లాంటి వాళ్ళు 3 సార్లు 4 సార్లు గెలిచిన వాళ్ళు, వాళ్ళు చేసిన ఈ పొరపాటు వల్ల ఇప్పటికైనా మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి, మేము కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నది వాస్తవమే, మీ దగ్గరికి మళ్ళీ వస్తున్నాం, గెలిపిస్తే సంతోషం, గెలిపించకపోయినా కూడా మా తప్పు వల్ల మేము బలైనాం అనుకుంటాం అని చెప్పి ప్రజల దగ్గర పోయి మొత్తుకుంటే మన సింపతి వస్తుందేమో. కానీ అబద్ధాలు చెప్తే ప్రజలకు కోపాలు వస్తాయి. అదే అంటే మీరు చెప్పిన థీమ్తోనే కేసీఆర్ దగ్గరికి వెళ్తే ఇంకా బాగుంటుందేమో కదా సార్? ఆయన ఒప్పుకోడు వీళ్ళను, ఎందుకంటే ఇలా అంత దౌర్భాగ్య పరిస్థితిలో బీఆర్ఎస్ లేదు. ఇవాళ ఎవరు నిలబెట్టినా గెలిపించుకోగలిగిన పరిస్థితి ఉన్నది, అది కూడా రేవంత్ రెడ్డి యొక్క అసమర్థత వల్ల. అంటే ఇప్పుడు వాళ్ళు మేము బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పి స్పీకర్కి చెప్తున్నారు కదా, దీన్ని ఎట్లా చెప్తే ఏమైందంటే స్పీకర్ వీళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారని చెప్పి తీర్పిస్తాడు, తర్వాత సుప్రీంకోర్టుకు పోతుంది. దాని మీద పోయినప్పుడు ఈ ఆధారాలన్నీ అక్కడ చర్చకు వస్తాయి, ఏం జరుగుతుందనే చూడాలి. బట్ కాలయాపన మాత్రం జరుగుతుంది. ఇప్పుడప్పుడే వాళ్ళకు వచ్చే ప్రమాదం లేదు. స్పీకర్ రేవంత్ రెడ్డి కాదని వీళ్ళని డిస్క్వాలిఫై చేస్తాడని నేనైతే అనుకోవట్లేదు. అంటే మొత్తం 10 మందిలో ఎవరిని కూడా చేసే పరిస్థితి, ఒక్క దానం నాగేందర్ని చేసే అవకాశం ఉంది. ఎందుకంటే బీఫామ్ అనేది ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ది ఇచ్చాడు కదా, ఎంపీకి నిలబడ్డాడు కదా, ఆయన ఒక్కరిని మాత్రం డిస్క్వాలిఫై చేస్తారు. అప్పటిదాకా ఆయన ఉండడు, రిజైన్ చేస్తాడని నేను అనుకుంటున్నా. రిజైన్ చేస్తే కనుక ఖైరతాబాద్ జూబ్లీస్ ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఆయన ఇండిపెండెంట్ నిలబడ్డా, ఏ పార్టీ తరఫున నిలబడ్డా కూడా ఎన్నికలు అయితే జరుగుతాయి. కాబట్టి ఈ రెండింటికి ఎన్నికలు జరగాలంటే ఇమీడియట్గా దానం నాగేందర్ రిజైన్ చేయాలి. స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడంటారా? ఆయన స్పీకర్ ఈలోపు నిర్ణయం తీసుకున్నా తీసుకోకపోయినా స్పీకర్ నిర్ణయం తీసుకునే దాకా వెయిట్ చేసిండు అనుకో దానం, మళ్ళీ నిలబడితే డిపాజిట్ రాదు. నేను ఒక సోదరునిగా ఆయనకు నేనేం చెప్తున్నా అంటే రిజైన్ చేయండి,
చేసి నేను కాంగ్రెస్ తరఫున పోటీ చేశాను, నాకు నైతిక హక్కు లేదు నేను కంటిన్యూ కావడానికి, కాబట్టి స్పీకర్ నిర్ణయం వచ్చేదాకా వెయిట్ చేయొద్దు, రిజైన్ చేసి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి. ఏమైతే గెలిపోవటములు సహజం కదా, ఓడిపోయిన చరిత్ర లేదా నాగేందర్కి ఉంది కదా, కాబట్టి మళ్ళీ ప్రిపేర్ కావాలి ఎలక్షన్స్కి. అంతేగాని నువ్వు రిజైన్ చేయకుండా బ్లబ్ చేయాలని చూస్తే ఇంకా ప్రజలకు కోపాలు వస్తాయి, ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వడానికి ముందుకు రాదు. కాబట్టి అది ఇంకోటి స్పీకర్ అనుకుంటే ఎక్కువ కాలం కూడా బహిష్కరించవచ్చు, 10 ఏళ్ళ దాకా పోటీ చేయొద్దని కూడా చెప్పొచ్చు. స్పీకర్కి అధికారం ఉంటాయి కదా, ఎందుకంటే డైరెక్ట్గా ఈ పార్టీ తరఫున గెలిచి ఆ రిజైన్ చేయకుండా ఇంకో పార్టీ తరఫున బీఫామ్ తీసుకోవడం అనేది గ్రాస్ మిస్టేక్, చాలా ఘోరమైన బ్లండర్, అది తప్పు కాదు, అది చాలా పెద్ద తప్పు అది. కాబట్టి ఆయన ఒక్కటి రిజైన్ చేస్తే మిగతా వాళ్ళకి ఏం చేస్తుందంటే స్పీకర్ ఏం చేస్తాడంటే వీళ్ళు పార్టీ మారలేదు అన్నారు కాబట్టి పిటిషన్ డిస్మిస్ అంటాడు, ఇక మళ్ళీ కోర్టుకు పోవాలి సుప్రీంకోర్టు, ఈ లోపల పుణ్యకాలం గడిచిపోతుంది. కాంగ్రెస్పై బీఆర్ఎస్ బాకీ కార్డు ఉద్యమం ఎట్లా చూడొచ్చు సార్? వన్ ఆఫ్ ది బెస్ట్ వెపన్. అంటే రాజకీయాలలో రకరకాల పద్ధతులలో ప్రజలను చైతన్యవంతం చేయడానికి, ప్రజలను తమ వైపు తెచ్చుకోవడానికి అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తుంటాయి. బట్ నాకు తెలిసి చాలా కాలంగా ఒక వినూత్నమైన పద్ధతిలో మీరు హామీలు ఇచ్చారు, నెరవేర్చలేదు, ఇది మాకు మీరు బాకీ ఉన్నట్టుగా మేము తీసుకుంటాము, మా బాకీ కట్టండి అని చెప్పి ఊరికి వచ్చిన ఎమ్మెల్యేలను, ఎంపీలను, పార్టీ నాయకులను, అధ్యక్షులను నిలదీయడం అనేది ఒక కొత్త సాంప్రదాయంగా పెట్టారు. ఇట్లాంటి భయం లేకపోతే ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చిన వాగ్దానాలు చేస్తారు, ప్రజలను మోసం చేస్తారు. ఈ రాబోయే రోజుల్లో ఇట్లా ఎవరు కూడా అలవిగాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయొద్దనే జ్ఞానోదయం ఈ పార్టీలకు రావాలంటే ఇది ఒక చక్కటి అస్త్రం, దీన్ని ప్రజలు బాగా ఉపయోగించుకోవాలి. మరి కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ పై ఇదిగా అందుకే నేను అనేది ఒక మంచి సాంప్రదాయానికి దారితీస్తుంది. ఇప్పుడు కనుక ఇది వెపన్స్ ఇట్లా ప్రజలు కనుక వాడుకున్నట్టయితే నెక్స్ట్ ఎలక్షన్లలో చేయగలిగేదే చెప్తారు, అలాగే కానీ హామీలు ఇయ్యరు. ఏది చేయగలుగుతారో బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా చేయగలిగేదే చెప్తారు. కానీ ఊరికే బాకీ కార్డ్ అని సోషల్ మీడియాలో చెప్పడం కాదు, ప్రతి ఊర్లో ప్రజలు రోడ్ల మీదకి రావాలి, నిలదీయాలి, వాళ్ళని ఎంటర్ కానీ అది బాకీ కార్డ్ సంగతి ఏందో చెప్పేదాకా మీరు ఊళ్ళోకి రావద్దని చెప్పి ఒక రకమైన సంఘ బహిష్కరణ లాగా చేయాలి. అట్లా చేస్తేనే దీనికి వాల్యూ ఉంటుంది, ఊరికే షోపుడప్ కోసం అయితే చేయకూడదు. కాంగ్రెస్ కూడా సిద్ధమవుతుంది సార్. టీపీసీసీ అధ్యక్షుడు ఏమంటున్నాడంటే తెలంగాణకి 8 లక్షల కోట్ల బాకీ చేసింది బీఆర్ఎస్ పార్టీ, సో మీరు మా మీద బాకీ. మహేష్ గౌడ్ చెప్పింది వింటారా? పార్లమెంట్లో అధికారికంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది వింటారా? అధికారికంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది 3 లక్షల లోపే కదా, దానికి కావాల్సిన రుజువులు కూడా ఉన్నాయి కదా వీళ్ళు ఎంత డెవలప్ చేశారనేది. కాబట్టి మహేష్ గౌడ్ చెప్పినంత మాత్రాన ఇప్పుడు గజేంద్ర సింగ్ షెకావత్ జలశక్తి శాఖ మంత్రి, మేడిగడ్డలో అవినీతి జరగలేదని ఆయనే ఎవరికో చెప్పలే, ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్, ఆయన నల్గొండ ఎంపీ, ఆయన అడిగిన ప్రశ్నకే జలశక్తి శాఖ సమాధానం చెప్పింది. ఆయన మాటలు నమ్ముతామా? ఎవరో దారిన పోయే నాయకులు చెప్పిన మాటలు నమ్ముతామా? తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి, దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? నిజంగానే తగ్గి ఉంటే సంతోషకరమైన వార్త అది. ఎందుకంటే మేమందరం తెలంగాణ ఉద్యమం కోసం తయారైంది 96-97 ఈ ఆత్మహత్యలు ఆపడానికే. అయితే దాన్ని క్రెడిట్ ఎవరికి వస్తుంది అంటే కేసీఆర్ గారికి వస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు రోజుకు 10 మంది చనిపోయేటోళ్ళు, ఇప్పుడు కనీసం వారానికి 10 మంది కూడా చనిపోతలేరు. ఎప్పటి నుంచి ఉంది ట్రెండ్ అంటే 2018 నుంచి ఉంది. రైతులకు ఒక భరోసా ఇచ్చాడు ఆయన, ఇన్పుట్ సబ్సిడీ కింద 5,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇచ్చాడు రైతు బంధు పేరుతో, చనిపోతే 5.5 లక్షల రూపాయలు ఇచ్చాడు. రకరకాలుగా సాగునీటి డైరెక్ట్గా మన పొలాలకు నీళ్ళు వచ్చేటట్టు చేశాడు. అదివరకు బోర్ల మీద ఆధారపడ్డ వాళ్ళను బోర్లన్నీ రీఛార్జ్ చేసి కాలువల ద్వారా నీళ్ళు వచ్చేటట్టు చేశాడు. ధాన్యం ఉత్పత్తి పెంచగలిగాడు. ఇవన్నీ చేయడం వల్ల రైతులకు ఒక భరోసా వచ్చింది, బతకగలుగుతాం, మనం ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే కొనసాగుతూ ఉంది ఆ ట్రెండ్. ఇప్పుడు కేసీఆర్ దిగిపోయినంత మాత్రాన రాత్రికి రాత్రి ఉత్పత్తిలో మార్పు రాదు, ఎందుకంటే గట్టి పునాది వేసిపోయింది ఆయన. ఆ పునాది ఫలితాలే ఇవాళ అనుభవిస్తున్నాం. రైతుల ఆత్మహత్యలు తగ్గాయి అంటే బికాజ్ ఆఫ్ కేసీఆర్, ఆయన చేసిన ఇనిషియేటివ్స్. అక్కడక్కడ జరుగుతున్నాయంటే రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్. ఎందుకు అంటే రైతు బంధు సరిగ్గా ఇస్తలేడు, కొందరికి ఇస్తున్నాడు, కొందరికి ఇవ్వట్లేదు. రుణమాఫీ కొందరు చేసిండు, కొందరు చేయలేదు. అవి కూడా ఇస్తే ఇంకా ఆత్మహత్యలు తగ్గుతాయి. జూబ్లీహిల్స్ టికెట్ కోసం కాంగ్రెస్లో పెరుగుతున్న క్యూ. మొన్నటిదాకా నవీన్ యాదవ్ ఉన్నారు, బొంతు రామ్మోహన్ రీసెంట్గా
మైనపల్లి కూడా రంగంలోకి దిగుతాడు, గడ్డం రంజిత్ రెడ్డి మాజీ ఎంపీ. సో దీంట్లో ఎలా చూస్తాం సార్, అంటే కాంగ్రెస్కు గెలుపు కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోవచ్చా? గెలుపు కాన్ఫిడెన్స్ కోసం కాదు, రాజకీయాల్లో కొనసాగాలంటే ఆట ఆడాలి. ఓడుతామా గెలుస్తామా అనేది కాదు, ఫీల్డ్లో ఉన్నావా లేదా అనేది ఇంపార్టెంట్. ఫీల్డ్లో ఉండాలి. ఇప్పుడు మమ్మల్ని మర్చిపోతారు జనాలు. రంజిత్ రెడ్డి అయినా మిగతా మైనంపల్లి అయినా అంగబలం ఉంది, అర్ధబలం ఉంది. కాబట్టి వాళ్ళు మేము ఫీల్డ్లో ఉండాలని అనుకుంటారు, కొట్లాడదామని అనుకుంటారు. గోపీనాథ్ భార్యకి ఇచ్చారు కాబట్టి ఆ మహిళ మీద గెలవడం చాలా తేలిక అనుకుంటారు వీళ్ళు. కాబట్టి సిటీల బలబలాలను తేల్చుకోవడానికి ఇది ఒక అవకాశం అనుకుంటారు. తర్వాత వాళ్ళకు ఉన్న సర్కిల్ ఉంటుంది, జూబ్లీహిల్స్ ఏరియాలోనే ఎక్కువ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు. ఇవాళ రేపు వాళ్ళకి డబ్బులు లెక్క కాదు, 1 ఎకరం ఖర్చు పెడతారు, అంతకంటే ఎక్కువ ఏం బెటర్ కదా. 1 ఎకరం పెడితే 70 కోట్లు 80 కోట్లు. కాబట్టి ఆ రకమైన అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు కాబట్టి పోటీ కోసం ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఇష్టం, అది డెమోక్రసీలో ఎవరికైనా పోటీ చేసే హక్కు ఉంది, వాళ్ళు ఫీల్డ్లో ఉండాలనుకుంటారు కాబట్టి. కానీ నాకు తెలిసినంత వరకు నవీన్ యాదవ్కు కన్ఫర్మ్ కావచ్చు, లేదా బొంతు రామ్మోహన్ కన్ఫర్మ్ కావచ్చు. బొంతు రామ్మోహన్కి ఏమో మేయర్గా ఆయనకు చాలా సుదీర్ఘమైన అనుభవం ఉంది. ప్రతి వాడలో, ప్రతి దగ్గర వార్డులో కూడా, డివిజన్లో కూడా ఆయన ముద్రలు ఉన్నాయి, ఆయన ఫాలోయర్స్ ఉన్నారు. బీఆర్ఎస్లో ఉండి అందులో పోయాడు కాబట్టి 2 పార్టీలలో కూడా ఆయనకు సపోర్ట్ వస్తుంది. నవీన్ యాదవ్ విషయం ఏంటంటే మజ్లిస్ నుంచే పోటీ చేసి మంచి ఓట్లు తెచ్చుకున్నాడు. శ్రీశైలం యాదవ్ ఆ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన వ్యక్తి, రైమంత్ నగర్ యూసుఫ్ కూడా ఆయనకు బాగా ఫాలోయింగ్ ఉంది. 2001లోనే 2లో మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడ జిహెచ్ఎంసీకి జరిగినప్పుడు బీఆర్ఎస్ తరఫున, అప్పుడు టీఆర్ఎస్, ఆయన వైఫ్ ఇద్దరు కూడా కార్పొరేటర్లకు పోటీ చేశారు. సో ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాడు, కాంగ్రెస్లో ఉన్నాడు. ఆయనకు కూడా యాదవ్ కమ్యూనిటీ కూడా పెద్దగా ఉంది. ఈయనదైతేనో మున్నూరు కాపు యాదవ్, ఏది రామ్మోహన్ భార్య యాదవ్, రామ్మోహన్ మున్నూరు కాపు. నవీన్ యాదవ్కు యాదవ్ల కమ్యూనిటీ కూడా బాగుంది కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలోనే ఎవరికో ఒకరికి ఇస్తారని అనుకోవచ్చు. ఒకవేళ అంతకుముందు అజారుద్దీన్కి ఇవ్వాలనుకున్నాడు, ఆయనను ఎమ్మెల్సీకి పంపిస్తున్నాడు కాబట్టి వీళ్ళిద్దరిలోనే ఎవరికో ఒకరికి ఇచ్చే అవకాశం. అంజన్ కుమార్ కూడా పోటీలో ఉన్నాడు, పోటీ చేసి నేనే సీనియర్, ఆయన కొడుక్కి రాజ్యసభ ఇచ్చారు కాబట్టి ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో రాకపోవచ్చు. సార్ రీజనల్ రింగ్ రోడ్డు నిర్వాసితులు ధర్నా చేయబోతారు రేపు 6వ తేదీన. సో దీంట్లో రీజనల్ రింగ్ రోడ్డుకు నితిన్ గడ్కరీ అయితే ఒక భాగానికి, ఉత్తర భాగానికి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, దక్షిణ భాగానికి ఇవ్వట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. సో దీంట్లో ఒక గడ్కరీ అధికారాలకు కూడా పిఎంఓ కత్తెర పెట్టిందని కూడా ప్రచారము. సో రాష్ట్రానికి వచ్చేసరికి నిర్వాసితుల ధర్నాను ఎట్లా చూస్తారు? కేసీఆర్ గారు అప్పుడు ప్రాజెక్టుల కోసం భూమిని తీసుకోవాలనుకున్నప్పుడు నేషనల్ హైవేస్ కానీ ప్రాజెక్టులు కానీ దాదాపు 1,00,000 ఎకరాలకు పైన ఒక ప్రత్యేకమైన చట్టం తెచ్చి ఒక అండర్స్టాండింగ్తో వితిన్ నో టైం, చాలా తక్కువ సమయంలో ఆయన తీసుకోగలిగారు. దానిలో ఏదో చిన్న లోపం ఉంది, అందులో లేబర్కు సంబంధించిన అంశము చేర్చలేదని చెప్పేసి ఒక చిన్న కారణంతో కోర్టు పోయి దాన్ని రద్దు చేయించారు. ఇవాళ ఆ చట్టమే ఉంటుంటే చాలా తేలికయ్యేది, నిర్వాసితులకు మాట్లాడి వాళ్ళకి ఎంత ఇవ్వాలనో అంత ఇచ్చేస్తే అది ఇష్యూ క్లోజ్ అయ్యేది. ఇప్పుడు ఆ 2013 మాడిఫైడ్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం పోవాలంటే అది ఇప్పట్లో అయ్యేది కాదు. మన లైఫ్ టైంలో ఆ RRR చూస్తామో లేదో కూడా తెలియదు. సార్ ఓవరాల్గా మొన్న ప్రకటించిన, అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లలో 99.5 గిరిజనులు ఉన్న కాడ బీసీకి రిజర్వేషన్లు, అంటే ఈ రిజర్వేషన్ల ప్రక్రియ అనేది రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్ చేయలేదంటారా? సరిగా లేదు, అది ఆడావిడిగా జరిగింది. దానికి ఒక శాస్త్రీయ నిబద్ధత లేదు, శాస్త్ర ప్రకారం కూడా జరగలేదు. అది అంటే ఫీల్డ్ మీద ఎవరైతే ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళు ఉంటారో ఒక్కసారి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అట్లా జరిగినట్టు కనబడలేదు, అంతా డ్రా సిస్టమ్ లాగా తీసినట్టు ఉన్నారు. అది సార్ టీసీఎస్లో 12,000 మంది ఉద్యోగాల కోత పెడుతున్నారు. సో లే ఆఫ్లు ఇచ్చుకుంటూ 2 ఏళ్ల జీతం ఇచ్చి లే ఆఫ్లు ప్రకటిస్తున్నారు, ఎట్లా చూడొచ్చు? అంటే ఇప్పుడు ఇది ట్రెండ్, ఇది భారతదేశ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చిన తర్వాత ఇప్పుడు 10 మంది చేసే ఉద్యోగాలను ఒక్కరుండి ఆ 10 మంది పనులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేయొచ్చు. అన్ని కంపెనీలలో ఇదే జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల 9 మంది జీతాలు సేవ్ అవుతాయి. ఏ కంపెనీ అయినా లాభాల కోసం పెడతారు, ప్రజలకు సేవ చేయడానికైనా ఎవరు పెట్టారు. ఆర్థిక కోణం ప్రధానంగా ఉంటుంది. చారిటీ సంస్థలు వేరు, సంఘ సేవా సంస్థలు వేరు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ వేరు, ఎన్జిఓలు.
కానీ ఈ కార్పొరేట్ సంస్థలన్నీ లాభాల కోసమే చేస్తారు. సింగరేణులు కదా మైన్లను తగ్గించి ఓపెన్ కాస్ట్లో చేసినట్ట సార్? అంటే ఏదైనా కూడా తక్కువ పెట్టుబడి ఉండాలి, ఎక్కువ లాభం ఉండాలి, అదే వాళ్ళు చేసేది. సార్ మరి దీన్ని ఎట్లా సార్ మనం ఫేస్ చేయడం ఎట్లా? నిరుద్యోగులు పెరిగిపోతారు కదా, చాలా పెరుగుతారు. రాబోయే రోజులలో కొత్తగా వచ్చే ఉద్యోగాలు చాలా తక్కువ ఉంటాయి. అవి కూడా ఎందులో ఉంటాయి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉంటాయి, సైబర్ సెక్యూరిటీలో ఉంటాయి, బిగ్ డేటాలో ఉంటాయి, ఇట్లాంటి కొన్ని సెక్టార్ల రోబోటిక్స్లో ఉంటాయి, తర్వాత గేమింగ్ దానిలో ఉంటాయి. ఇవి రాబోయే రోజుల్లో కొత్తగా వచ్చే ఉద్యోగాలు. బట్ ఒక ఉద్యోగం కొత్తగా వస్తే 10 ఉద్యోగాలు ఉన్నైపోతాయి. అంటే మనిషికి తను తయారు చేసుకున్న టెక్నాలజీ శత్రువుగా తయారవుతుంది. సో దీంట్లో శత్రువు అనకూడదు. టెక్నాలజీని ఆపడం ఎవరి తరం కాదు. టెక్నాలజీ పెరుగుతూనే ఉంటుంది. మనము ఇతర రంగాలలో మనం ప్రజ్ఞను, నాలెడ్జ్ను పెంచుకోవాలి. అంటే ఏ అన్ని రంగాలకు విస్తరిస్తుంది కదా సార్, ఇది అది అని లేకుండా అన్నిట్లో ఏ అన్నం పెడుతుందా? అన్నం పెడుతుందా? ఓకే సార్. నూనె తీసుకొస్తుందా? కూరగాయలను తీసుకొస్తుందా? పశువులకు గడ్డిని ఇస్తుందా? మనది వ్యవసాయక దేశం. ఇవాల్టి కూడా 158 మంది పరోక్షంగానో ప్రత్యక్షంగానో గ్రామాల్లో ఉంటూ వ్యవసాయం మీద జీవనాధారంగా ఉన్నారు. ఉద్యోగాలు క్రియేట్ చేయాలంటే ఒక పెద్ద అవకాశం ఉంది, కానీ ప్రభుత్వాలు దాని మీద దృష్టి పెట్టవు. ఉదాహరణకు వడ్లు పండించిన రైతు ఆ వడ్లే అమ్మాల్సిన అవసరం లేదు. ఆ వడ్ల నుంచి 10-12 రకాల ఉత్పత్తులు తయారు చేయవచ్చు. జొన్నలు పండించే రైతు జొన్నలే అమ్మొద్దు, జొన్నల నుంచి 10-12 రకాల ఉత్పత్తి చేయాలి. దానికి మన దగ్గరనే MBA చదివిన వాళ్ళు, మార్కెటింగ్ అనుభవం ఉన్న వాళ్ళు, ఫైనాన్స్ అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఎంగేజ్ చేయాలి, బ్రాండింగ్ చేయాలి, మంచి ప్యాకేజింగ్ చేయాలి, దాన్ని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి, ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేయాలి. మన ఊరికి ఎన్ని ఉత్పత్తులు వస్తున్నాయి? నేను మొన్న నేటివ్ ప్లేస్ పోయినా, ప్రతిదానికి దుకాణంలో పోయి కొనుడే. ఆ ఊర్లో తయారయ్యేది ఒక్కటి లేదు, ఒక వడ్లు తప్ప, బియ్యం తప్ప. కూరగాయలు కూడా మళ్ళీ బయట నుంచే తెచ్చుకుంటాను, గుడ్లు బయట నుంచే తెచ్చుకుంటాను. ఎందుకు ఈ దుర్గతి? ఇప్పుడు అన్ని ఊళ్ళనే ఇప్పుడు ఇవి మహిళా స్వశక్తి మహిళా సంఘాలున్నాయి కదా, డ్వాక్రా గ్రూప్స్ అంటారు. ప్రతి 10 మందికి ఒక గ్రూప్ ఉంది కదా. పావులా వడ్డీకి రుణాలు దొరుకుతున్నాయి కదా. ఓ 4 కలిసి ఒక పెద్ద కోళ్ళ ఫామ్ ఎందుకు పెట్టకూడదు? ఒక ఊరికి ఒక ట్రక్ నిండా వారానికి ఒకసారి గుడ్లు వస్తున్నాయి. మీరు కోళ్ళను పెంచుకొని చేయరాదా? నాటుకోళ్ళు ఇప్పుడు కనబడతలేవు. నాటుకోళ్ళు ఆరోగ్యకరమైనవి. ఇప్పుడు ఊళ్ళే గొర్రెలు ఉంటాయి, మేకలు ఉంటాయి. ఒక మాంసం కోసం ఎందుకు పెంచాలి వాటిని? తోలుతో ఎన్ని రకాల ఉత్పత్తులు చేయొచ్చు. ట్యానరీస్ ఎందుకు పెట్టకూడదు? తోలు శుభ్రం చేసేటి. ఆ తోళ్ళను ఎందుకు ఎక్స్పోర్ట్ చేయరాదు? తోళ్ళ నుంచి రకరకాల ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమలు ఎందుకు పెట్టరాదు? వాటికి ఎంకరేజ్మెంట్ లేదు కదా సార్. అల్కబీర్ అని ఉన్నది ఇక్కడ, ఏది మన సంగారెడ్డి పోతా అంటే పటాన్ చెరువు నుంచి. అవును. అందులోకి ఒక పశువు పోయిందంటే మూత్రం కూడా బయటికి రాదు, తోకకున్న ఎంట్రికలు కూడా బయటికి రావు, కొమ్ములు కూడా బయటికి రావు. కడుపులో మిగిలిపోయిన ఆహారం కానీ, మలం కానీ, జీర్ణమైన మలం కానీ, జీర్ణం కానీ, ఆహారం కానీ అన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి. అంటే ఒక్కసారి అందులో పశువు పోయిందంటే ఏమీ మిగలదు, అన్నీ కూడా వ్యాపార వస్తువులు అవుతాయి. మరి మేకల గొర్రెలకు కూడా ఉంది కదా. బయట దేశాలలో మటన్ పచ్చడి డిమాండ్ ఉంది. ఇలా ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ చెరువులలో చేపలు వేస్తున్నారు. ఒకప్పుడు కొర్రమీన్లు 600 నుంచి బొమ్మె చేపలు అంటాం మేము తెలంగాణలో, 600 నుంచి 800లకు దొరికేది సండే రోజు. వేరే రోజు 500 ఉండేది. ఇప్పుడు 300-400లకు రోడ్ల మీద పెట్టి అమ్ముతున్నారు. అంటే ఎక్కువ ఉత్పత్తి అవుతున్నది, డిమాండ్ తక్కువ ఉన్నది. వాటిని ఎందుకు పచ్చడి పెట్టి అమ్మకూడదు? చేప పచ్చడికి ఎంత డిమాండ్ ఉంటుంది తెలుసని. ఎక్కడికక్కడ ఫ్రెష్ వాటర్ ఫిష్ను ప్రభుత్వం కనుక ప్రాపర్ పద్ధతిలో వాళ్ళకి సపోర్ట్ చేస్తే 100 దేశాలకి ఎక్స్పోర్ట్ చేయవచ్చు ఇక్కడి. ఇవాళ ఎవరు సముద్రపు చేపలు తినట్లేదు, ఎందుకంటే అందులో యురేనియం వస్తున్నది, ప్లాస్టిక్ వస్తున్నది, రకరకాల మలినాలు వస్తున్నాయి, ఈ వేస్ట్ అంతా వస్తున్నది. మన సెల్ ఫోన్లు 3 ఏళ్ళు వాడి మనం పంపించింది నదిలో పోతుంది, సముద్రంలో పోతుంది. ఇవన్నీ చేపలు తింటున్నాయి, వాటితో రోగాలు వస్తున్నాయి. ఫ్రెష్ వాటర్ ఫిష్కి ఆ ప్రాబ్లం ఉండదు. కాబట్టి చేయదలుచుకుంటే ఉద్యోగాలు ఎన్ని క్రియేట్ చేయవచ్చు. ఇదే తెలంగాణలో 50 లక్షల ఉద్యోగాలు నేను క్రియేట్ చేయగలుగుతా. పెట్టుబడి పెట్టే వాళ్ళు కావాలి, ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలి. 50 లక్షల ఉద్యోగాలు అంటున్నాను నేను. ఓకే సార్, మొత్తానికి ఆ 50 లక్షల ఉద్యోగాలు పెట్టే క్రమంలో మీరు ముందుండాలి.
ఇక ఫైనల్గా ఆపరేషన్ సింధూర్ 2.0 పాకిస్తాన్ తుడిచేస్తామని చెప్పి ఆర్మీ చీఫ్ హెచ్చరిక. అంటే పిఓకేలో మళ్ళొకసారి ఒక రకంగా పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళంతా కూడా ఆ పిఓకేలో ఉన్న వారి మీద దౌర్జన్యం చేస్తున్నారు, హత్యలకు పాల్పడుతూ. ఎట్లా చూడొచ్చు? ఇది కవింపు చర్య పాకిస్తాన్ మొదటి నుంచి కూడా చేస్తున్నది. కాబట్టి ఇంకా ఎన్నికలు వచ్చేసరికి ఇవి ఎక్కువైతాయి. మన దగ్గర మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావడానికి ఇటుపక్క నుంచి కూడా కవింపు చర్యలు స్టార్ట్ అవుతాయి. కార్గిల్ లాంటి యుద్ధం మళ్ళీసారి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? 2027-28లో వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన కాడ ఒకరి మీద ఒకరు కవింపు చర్యలు దిగుతున్నారు. దీని వెనుక ప్రధానమైన పాత్ర ట్రంప్ గారు చేస్తున్న కథ ఇదంతా. ఈ రెండు కూడా అమెరికా ఉచ్చు నుంచి బయటపడాలి. మోడీ గారు అయితే కొంత ఇండిపెండెంట్గా ఉంటున్నాడు, అమెరికా ఒత్తిళ్లకు లొంగడం లేదు. పాకిస్తాన్ ఏమో ఇవాళ దారుణమైన పరిస్థితిలో ఉంది. అమెరికా సపోర్ట్ లేకుండా, చైనా సపోర్ట్ లేకుండా వాళ్ళు మనగలిగే పరిస్థితి లేదు. వాళ్ళు స్వయం పోషకంగా తయారు కావాలి. చారిత్రకంగా చూసినప్పుడు భారతదేశంలో అంతర్భాగంగా ఒకప్పుడు పాకిస్తాన్ ఉండేది బ్రిటిష్ పాలనలో, అంతకుముందు కూడా. కాబట్టి ఎవరి దగ్గర వాళ్ళు అన్నప్పుడు ఈ మతాలని పక్కకు పెడితే అన్నదమ్ముల రిలేషన్ ఉండాల్సింది భారతదేశంతో వాళ్ళకి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ మతమౌఢ్యము, తర్వాత ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం, రూపాయి విలువ పడిపోవడము, పాకిస్తాన్లో ద్రవ్యోల్బణము, విపరీతంగా రేట్లు పెరగడము, ప్రజల్లో ఇవాళ ఏది కొనాలన్నా కూడా ఆకాశానికి కంటిన ధరలు, ఉత్పత్తి సరిగా లేకపోవడము, చుట్టుపక్కల దేశాలతో మంచి లేకపోవడము, పూర్తిగా అధోగతిలో ఉంది. అందుకని అమెరికా, చైనా చెప్పినట్టుగా వాళ్ళు నడుచుకుంటాను. వాళ్ళు ఎంతకాలము మనతో కొట్లాడినా కూడా 3 రోజులు నిలబడలేదు పాకిస్తాన్. మొన్న ఎంత గొప్ప మసూద్ అజర్ ఇల్లు మీద దాడి చేశారు. ఆ రోజు అక్కడ ఉండేది ఉంటే చచ్చిపోయేటోడు, అతను ఒక్కడు మిగిలిండు, ఒక కుటుంబం మొత్తం పోయింది. అంటే ఎంత శక్తి ఉంది ఇండియన్ సైనిక శక్తి అంటే, ఎక్కడనో పాకిస్తాన్లో ఒక సిటీలో మారుమూల ఇంట్లో జాక్కున్నోని కూడా వాడిని ఐడెంటిఫై చేసి మానవరహిత విమానాలను పంపి ఆ ఇంటి మీద అటాక్ చేయించి, అంటే ఇంత శక్తి ముందు పాకిస్తాన్ ఎక్కడ నిలబడుతుంది? న్యూక్లియర్ వెపన్ వాళ్ళకుంది, మనకున్నది, కానీ అణ్వాయుధాలు ఉపయోగించే పరిస్థితి ఉండదు. ఓన్లీ బుస కొడతారు తప్ప యుద్ధం దాకా ఇప్పుడు రాదు. ఎలక్షన్ల ముందు ఏమన్నా వస్తుంది, లేదా అమెరికా వాడికి కావాలనుకున్నప్పుడు వస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా మీద ఎట్లా దాడులు చేస్తున్నది? ఇజ్రాయెల్కి ఏమన్నా ఉపయోగం ఉందా? మొన్న ఇజ్రాయెల్ నుంచి ఒక పెద్ద రియల్ ఎస్టేట్ అతను వేరే ఫ్రెండ్ ద్వారా నాకు ఫోన్ చేశాడు. ఇక మా దగ్గర మేమేం పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదు, రోజు దాడులతోనే సరిపోతుంది. అతను నంబర్ 1 బిల్డర్ ఇన్ ఇజ్రాయెల్. మీ హైదరాబాద్ ఎట్లుంది? భారతదేశం ఎట్లుంది? పీస్ఫుల్గా ఉందా? మీ దగ్గర యుద్ధాలు వచ్చే అవకాశం లేదు అనుకుంటే మా పెట్టుబడులన్నీ మేము ఇక్కడ పెడతాము అని చెప్పి సలహా అడిగాడు సార్. ఇజ్రాయెల్ ఆయన జ్యూస్. ఇట్లున్నది పరిస్థితి. ఓకే, ఫైనల్గా అంటే దసరా పండుగ అయిపోయింది, దీపావళి రాబోతుంది. అక్టోబర్ 8 ఎప్పుడు వస్తుందా అని అందరు ఆసక్తిగా ఎదురు. సో లోకల్ బాడీకి సంబంధించిన అంశంలో కోర్టు తీర్పు మీద మొత్తానికి పల్లెల్లో కావచ్చు అంతటా ఒక ఆసక్తి అయితే కనిపిస్తుంది సార్. ఏం జరగబోతుంది అంటారు? అంటే వెంటనే ఒకవేళ ఎలక్షన్ పెట్టమని అన్నారు అనుకోండి, వీళ్ళు రెడీ కావడానికి టైం సరిపోదు. పార్టీలకు కూడా క్యాండిడేట్లను సెలెక్ట్ చేయడము, టికెట్లు ఇవ్వడము, గెలిపించుకోవడానికి కార్యాచరణ చాలా తక్కువ టైం ఉంటుంది. ఈటెల రాజేందర్ చెప్పినట్టుగా ఎక్కువ భాగం వాయిదా పడడానికి అవకాశం ఉంది. ఇవాళ కాంగ్రెస్ ఎటువంటి ప్రతికూల పరిస్థితి ఉందంటే, గ్రామాలలో ఎక్కడ కూడా కాంగ్రెస్కు వ్యతిరేక పవనాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ కోర్టు కనుక స్టే ఇవ్వలేదనుకో, ఇమీడియట్ ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ గప్చిప్, 1 సైడ్ బీఆర్ఎస్కి అవకాశాలు ఉన్నాయి, అక్కడక్కడ బీజేపీకి అవకాశాలు ఉన్నాయి. ఒక 2 జిల్లాలు మాత్రమే, నల్గొండ, మహబూబ్నగర్లో కొంత అవకాశం ఉంది కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ ఇప్పుడు ఎన్నికలు కోరుకుంటుందంటారా? ఖచ్చితంగా ఎన్నికలు కోరుకోవట్లేదు కాబట్టి రేవంత్ రెడ్డి సన్నిహితుడు పోయి స్టే కోసం దరఖాస్తు పెట్టాడు. కాంగ్రెస్ ఎన్నికలను కోరుకోవట్లేదు, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. రేపు పొద్దున 8న మరి కాంగ్రెస్ ప్రభుత్వం తరపున వాదన వినిపించదా? ఎన్నికల సంఘం కూడా షెడ్యూల్ రిలీజ్ చేయడాన్ని ఎట్లా చూడవచ్చు? షెడ్యూల్ రిలీజ్ చేస్తారు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పోతుంటారు. బట్ కోర్టు ఒప్పుకోదు. ఇందిరా సాహని కేసులో 50% రిజర్వేషన్ దాటకూడదని ఉంది. అంటే ఇప్పుడేం ఎన్నికలు నిర్వహించడానికి ఇంకేం మార్గం లేదంటారా? దాని మీద స్టే వస్తుంది కదా, జీవో మీద స్టే వచ్చినప్పుడు ఎన్నికలు ఆగిపోతాయి. అంటే ఇక ప్రభుత్వం ఇప్పుడు ఆ స్టే కనుక వస్తే ఎన్నికలకు పోదు, ఇంకే మార్గం లేదు. ఏదైనా డెడ్ లైన్ పెడుతుంది కోర్టు, ఒక 3 months 4 months, ఆ లోపల ప్రిపేర్ కావాలి. కాకపోతే ఇందిరా సాహని కేసు
అడ్డం వస్తుంది కాబట్టి మళ్ళీ జియో అప్లై కాదు. సార్ రిజర్వేషన్ 42% అనేది అమలు చేయడం సాధ్యం కాదు రేవంత్ రెడ్డికి. దానికి ఉన్నది ఒకే ఒక్క దారి, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో దాన్ని చేర్చాలి. దాని పార్లమెంట్లో బిల్లు ద్వారా సాధ్యమవుతుంది. అది ఇప్పుడు అయ్యే పరిస్థితి లేదు, కావాలనుకుంటే అవుతుంది. చంద్రబాబు చేతిలో మోడీ ఉన్నప్పుడు అంటే రేవంత్ రెడ్డికి మార్గం ఉందంటారు. తెలంగాణ మీద ప్రేమ రేవంత్ రెడ్డికి ఉంటే చంద్రబాబు ద్వారా చేసుకోవచ్చు. బట్ ఆ ప్రేమ ఆయనకు లేదు కదా. ఓకే చంద్రబాబు మీద ప్రేమ ఉంది కానీ తెలంగాణ మీద ప్రేమ లేదు కదా సార్. అదే అంటే ఇప్పుడు ఎన్నికలు అయితే ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం జరగవు. నాకు తెలిసి 100% జరగవు. సార్ ఒక అడ్వకేట్గా లీగల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి చెప్తున్నాను. అంటే నాయకులంతా కార్యకర్తలు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ, కాంగ్రెస్ అందరూ కూడా ఎన్నికలు వస్తున్నాయని చెప్పి హడావుడి చేస్తున్నారు. సో మీరు ఏమన్నా చెప్తారా వాళ్ళకి? నేను ఏంటంటే ఒకవేళ వచ్చినా కూడా రెడీగా ఉండాలి. 99% రావు. ఎందుకంటే ఏ ఉన్నత న్యాయస్థానం కూడా అంతకంటే పెద్ద అపెక్స్ కోర్ట్ అంటాం, అంటే హైకోర్టు కంటే సుప్రీంకోర్టు చాలా సుపీరియర్ కోర్టు. అవును. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా హైకోర్టు జడ్జి ఆర్డర్ ఇస్తాడా? సార్ అందుకే రాజేందర్ గారు చెప్పింది. అడ్వకేట్గా నేను అనుకునేది ఖచ్చితంగా వాయిదా పడతాయి, ఏదో ఒక టైం కాలపరిమితి పెడతారు కాబట్టి అది జరుగుతాయని నేనైతే అనుకోవట్లేదు. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. సో ఇది వాళ్ళ వీకెండ్ పాలిటిక్స్ విత్ వి ప్రకాష్. సో మొత్తానికి గత వారం రోజులుగా తెలంగాణ రాజకీయాలు కావచ్చు, దేశవ్యాప్తంగా జరిగిన అంశాలు కావచ్చు, మరి ఆయన విశ్లేషించారు. సో మరొక వారం మళ్ళీ వీకెండ్ పాలిటిక్స్ వి ప్రకాష్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 9090.